మైక్రోసాఫ్ట్ విండోస్ 7 నుంచి ఒక మైక్రోటెక్ ఇన్స్టాల్ చేసి ఆ మైక్రోటెక్ని ఈ రెండింటికి ఇంటిగ్రేట్ చేసి ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది అది కూడా ఒక వర్చువల్ మెషిన్లో, ఎందుకంటే మనకి ప్రాక్టీస్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. నౌ నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచింది ఏంటంటే VMware వర్క్ స్టేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి కావాల్సింది ఏదైతే మైక్రోటెక్ ఓఎస్ ఉందో అది మనకి microtech.com లో దొరుకుతుంది. సో నేను ఇప్పుడు microtech.com కి లాగిన్ అవుతున్నా. వన్ మినిట్. google.com ఇక్కడ కొడితే మీకు microtech.com సారీ మైక్రోటెక్ అని కొట్టినా microtech.com అని కొట్టినా ఓకే. డైరెక్ట్గా మీకు సైట్ కనుక ఐడియా ఉంటే microtech.com లోకి వెళ్ళి ఇక్కడ మనకి సాఫ్ట్వేర్స్ అని ఉంటుంది. సో సాఫ్ట్వేర్స్లోంచి మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్, డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. అందుట్లో మనకు కావాల్సింది x86 అంటే ఏంటంటే ఇది సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేసి ఓఎస్. ఇక్కడ మనకి పైన డిఫరెంట్ వర్జన్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్, స్టేబుల్, ఇవన్నీ ఉన్నాయి. ఇందుట్లో మనం తీసుకునేది అంటే ఇమేజ్ వైజ్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. నాకు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాను విండోస్, ఇది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, దీనితో పాటు మనకి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆల్రెడీ నా దగ్గర ఇమేజ్ ఉంది. ఫర్ శాంపిల్ పర్పస్ జస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాను. మీకు కావాలి అంటే ఇన్స్టలేషన్ పార్ట్లో మీరు చూసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసి రెడీగా ఉంచుకోండి. అది ఎలా అనేది కాసేపు ఆగిన తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత చూపిస్తాను. 1 minute. ఓపెన్ వర్చువల్ మెషిన్. డెస్క్టాప్ మీద ఆల్రెడీ ఇది దీన్ని ఓఎఫ్ ఫైల్ అంటారు. వన్స్ ఇది ఇన్స్టాల్ చేసింది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా చేయాలని ఇన్స్టలేషన్ పార్ట్ నేను చూపిస్తా. ఎలా ఇప్పుడు నేను ఇంపోర్ట్ అనేది చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్న విండోస్, ఇది ఈ మైక్రోటెక్ ఇన్స్టలేషన్కి సంబంధించిన సోర్స్ ఏదైతే ఉందో అయిందో లేదో చెక్ చేసుకుందాం ఒక్కసారి. సో ఇది ఇన్స్టలేషన్కి రెడీ అయిపోయింది, డౌన్లోడ్ సాఫ్ట్వేర్. ఇది 6.45.9 అనే వర్షన్ డౌన్లోడ్ చేసాము. ఇది నేను ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. 1 minute. కొంచెం టైం తీసుకుంటుంది, 2 minutes. ఇప్పుడు మనకి
ఇది ఈ మధ్య టైంలో మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ అది ఇంపోర్ట్ అవ్వటం టైం పడుతుంది కాబట్టి మైక్రోటెక్లో ఇప్పుడు మనం ఏదైతే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తామో ఆ ఓఎస్ వర్చువల్ మెషిన్ మీదకి ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఈ వర్చువల్ మెషిన్కి మీద ఏదైతే ఓఎస్ ఫీచర్స్ కానీ ఏదైతే అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీచర్స్ అక్కడ CCR 1036లో ఉండే ఫీచర్స్ ఏమైతే అన్ని ఫీచర్స్ దీని మీద వర్క్ అవుతాయి. మీరు టెస్ట్ చేసుకోవాలి అని అంటే ఇంపోర్టింగ్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది. వన్స్ అది ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక బార్ కనిపిస్తుంది కదా, వర్టికల్ బార్ కనిపిస్తుంది కదా, ఈ బార్ లో కనిపిస్తుంది అనమాట మీకు. ఇది ఇంపోర్ట్ అయిపోయింది, వస్తుంది, ఇంపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇది మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ బార్ లో వర్టికల్ బార్ లో కనిపించేది మీకు విండోస్ 7 ఇన్స్టలేషన్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసింది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ అని చెప్పి, కంప్లీట్ ఇన్స్టలేషన్ కి టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను పవర్ ఆన్ అని చెప్పంటే ఇమీడియట్ గా నాకు సిస్టమ్ ఆన్ అయిపోతుంది, యువతల పక్కన ఆన్ అవుతుంది. నౌ ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా VMware అని, ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్ గా బూట్ అవుతుంది ఓఎస్. మనకంటే మన సైడ్ నుంచి విండోస్ 7 సిస్టమ్ రెడీగా ఉంది. ఇప్పుడు మనకు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఏదైతే కొత్తగా సిస్టమ్ క్రియేట్ చేసుకుంటున్నాం అది న్యూ వర్చువల్ మెషిన్. ఇది వచ్చేసి మైక్రోటెక్ ఇన్స్టలేషన్ ఒక సర్వర్లో చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఎందుకనంటే ఇక్కడ మీకు లైనెక్స్ ఇది మీకు ఇది మైక్రోసాఫ్ట్ కి సంబంధించింది, ఇది లైనెక్స్ కి సంబంధించింది, ఇదేమో ESX కి సంబంధించింది, ఇది అదర్స్. అంటే మీకు తెలియని కర్నల్ అంటే ఓఎస్ లెవెల్ కర్నల్ ఏదైనా ఉంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, లేకపోతే మీకు బూట్ అవ్వదు ఓఎస్. నెక్స్ట్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, మైక్రోటెక్ ట్రైనింగ్, ఇదేంటి సిస్టమ్ పేరు మనకు ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకుంటున్నాం. ట్రైనింగ్. నెక్స్ట్ ఎంత హార్డ్ డిస్క్ ఇవ్వాలి, దీనికి 20 GB హార్డ్ డిస్క్ అయితే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, 20 GB ఇచ్చుకుంటున్నాము. ఎలా ఫైల్ ఎలా స్టోర్ అవ్వాలి, డిఫరెంట్ స్టోర్ కింద అవ్వాలా, లేకపోతే ఒకటే ఫైల్ కింద స్టోర్ అవ్వాలా. సో ఒకటే ఫైల్ కింద స్టోర్ అవ్వాలని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ బై డిఫాల్ట్ గా మీకు ఇక్కడ కింద కస్టమ్ హార్డ్వేర్ అని ఉంది. ఇది బేసిక్ గా వచ్చేసి ఏంటంటే మీకు ఓన్లీ ఒక ల్యాన్ కార్డ్తోనే బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అవుద్ది. సో మీరేం చేయాలి అంటే మనకి కావాల్సిన వ్యాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఇంటర్నల్ గా 2 సిస్టమ్స్ మీద చెక్ చేసుకున్నాను అనుకునే లెక్క ఇంకొక ల్యాన్ కార్డ్ యాడ్ చేసుకోండి. నేను ప్రస్తుతాన్ని మీకు చూపించేది ఓన్లీ ఒక వ్యాన్ మీద వేసి ఆ ల్యాన్ ని మైక్రోసాఫ్ట్ విండోస్ 7 కి ఇంటిగ్రేట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను. ఇది ఇక్కడ వచ్చేసి మేజర్ పార్ట్. మీరు వర్క్ చేసేది వర్చువల్ మెషిన్ లో. ఆల్రెడీ నా ల్యాప్టాప్ వచ్చి వైర్లెస్ లో కనెక్ట్ చేసి ఉంది, అంటే నాకు నా సిస్టమ్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను కేబుల్ పెట్టి ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి వర్చువల్ గా దీన్ని డబుల్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ మీకు ఇక్కడ బ్రిడ్జ్ నెట్వర్క్, నాట్, హోస్ట్, ప్రైవేట్ హోస్ట్ ఇవన్నీ చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే బ్రిడ్జ్ కనుక చేశారంటే ఏదైతే మీ రన్నింగ్ నెట్వర్క్ ఐదర్ మీది కాపర్ కేబుల్ ఉండొచ్చు, లేకపోతే వైర్లెస్ ఉండొచ్చు, ఏదైతే మీకు ఫిజికల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ కనెక్టివిటీ నుంచి మీకు వైర్లెస్ వస్తుందో అదే వైర్లెస్ ఈ స్పెసిఫిక్ దానికి ఈథర్నెట్ ల్యాన్ అడాప్టర్ అనే దానికి బైండ్ అవుతుంది. సో అంటే మీకు ఈ వైర్లెస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా దీనికి ఇంటిగ్రేట్ అవుతున్నట్టు లెక్క. సెకండ్, ఇప్పుడు ఇక్కడ నాట్ అని ఉంది. నాట్ అని ఉంటే ఇట్ సెల్ఫ్ దీనికి ఇదే నాట్ అవుతుంది, ఇప్పుడు ఏంటి, ఈ ల్యాన్ కార్డ్ తీసి పక్కన పెట్టేసి ఈ నాట్ పక్కన పెట్టి మనకి ఇక్కడ కస్టమ్ వర్చువల్ నెట్వర్క్ అని ఉంది. ఇది దేనికి యూజ్ చేస్తామంటే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న విండోస్ 7 ఏదైతే ఉందో ఆ విండోస్ 7
ఈ సిస్టమ్ కమ్యూనికేట్ చేయడానికి VMware నెట్వర్క్ అడాప్టర్ ఇది. సో ఓకే కొడితే దట్ మీన్స్ ఇప్పుడు మీరు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ విండోస్కి కనెక్ట్ చేయాలంటే విండోస్లో కూడా VMnet2 అని ఉంటుంది. సేమ్ దానికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం కస్టమైజ్ చేసిన ఏదైతే హార్డ్వేర్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఒకటి బ్రిడ్జ్ చేసి ఉంది, సెకండ్ వచ్చేసి VMnet చేసి ఉంది. VMnet2కి అది బైండ్ అయి ఉంది సెకండ్ కార్డ్. సో నేను ఫినిష్ కొడుతున్నాను. ఫినిష్ కొడితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలాగైతే విండోస్ 7 ఎలాగైతే వచ్చిందో మైక్రోటెక్ ట్రైనింగ్ అని పెట్టుకున్న మన సర్వర్ మైక్రోటెక్ సర్వర్ ఏదైతే అది కూడా సేమ్ అట్లాగే వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను దీని సిస్టమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి 1 minute జస్ట్ పవర్ ఆఫ్ ది షట్ డౌన్ ది సిస్టమ్ షట్ డౌన్ చేశాను. ఎందుకు షట్ డౌన్ చేశానంటే బై డిఫాల్ట్గా ఇది దేనికి కనెక్ట్ అయ్యలేదు. ఇక్కడ విండోస్ వర్చువల్ మెషిన్లోకి వెళ్ళి అక్కడ మనకి ల్యాన్ కార్డ్ ఉంటుంది. ఇక్కడ ల్యాన్ కార్డ్ ఏముంది, ల్యాన్ కార్డ్ బ్రిడ్జ్ మోడ్లో ఉంది. అంటే ఈ విండోస్ సిస్టమ్ అనేది నాకు ఫిజికల్గా ఏదైతే నేను కనెక్టివిటీ ఉందో దానికి కనెక్టివిటీకి బైండ్ చేసి ఉంది. సో నాకు అలా కాదు, నాకు కావాల్సింది ఏంటి, మైక్రోటెక్ సర్వర్కి ఇది బైండ్ అవ్వాలి. సో మైక్రోటెక్ సర్వర్ అక్కడ ఏమి ఇచ్చాను, VMnet2 అని ఇచ్చా. సో ఇక్కడ కూడా సేమ్ VMnet2 అని ఇచ్చి ఓకే కొడితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏదైతే VMnet2 అని ఆ విండోస్ సిస్టమ్కి నెక్స్ట్ మైక్రోటెక్ సర్వర్కి రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో నేను ఇప్పుడు 2 సర్వర్స్ని ఆన్ చేస్తున్నా. మీరు ఇప్పుడు వర్క్ చేసుకునేటప్పుడు దీని మీద కర్సర్ కనిపిస్తుంది కదా. సపోజ్ నాకు ఈ విండోస్ మైక్రోటెక్ దాని మీదకి వెళ్ళాలి అని అంటే మైక్రోటెక్ ఆ ట్యాబ్ మీదకి వెళ్ళాలి అంటే దాని మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే నాకు మైక్రోటెక్ లోపల వర్క్ చేయడానికి అలౌ చేస్తుంది. మనకు వద్దు అనుకునే లెక్కైతే షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని కంట్రోల్ నొక్కితే మనకి ఆ విండోలోంచి బయటకు వస్తుంది. దెన్ మీకు ఇప్పుడు బయట కనిపిస్తుంది, ఇందాకటి కనిపిస్తుంది కర్సర్. ఇప్పుడు మళ్ళీ విండోస్ మీదకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వర్క్ చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నో నేను విండోస్ మీద క్లిక్ చేశాను కాబట్టి విండోస్ లోపలికి వెళ్ళా. ఇప్పుడు నాకు కొద్ది మళ్ళీ ఆల్ ట్యాబ్ కొడితే ఆల్ ట్యాబ్ కాదు కంట్రోల్ ఏ కొడితే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసింది. నౌ ఇన్స్టలేషన్ స్టార్ట్స్. ఏదైనా సిస్టమ్ ఏదైనా మైక్రోటెక్ ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమేమి బేసిక్ కావాలి అంటే వన్ థింగ్ సిస్టమ్, PPP. మీకు అక్కడ PPP సెలెక్ట్ చేస్తే అందుట్లో వచ్చే ఆప్షన్స్ అన్ని మీకు కింద చూపిస్తాయి. PPP, PPTP, L2TP అవి ఏంటి అనేది ఫర్దర్గా మనం వీడియోస్ చూసుకుందాం. DHCP, అడ్వాన్స్డ్ టూల్స్, జూడ్ అనేది మానిటరింగ్ సాఫ్ట్వేర్. సో ఇది ఏంటి, ఎలా ఈ ప్రీవియస్ వర్షన్స్లో ఎలా ఉండేదంటే బై డిఫాల్ట్గా జూడ్ ఇంట్లో వచ్చేది కదా, దానికంటూ స్పెషల్ సర్వర్ పెట్టి సర్వర్కి ఒక IP అడ్రస్ ఇచ్చి ఆ IP అడ్రస్ని దీంతో ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు బై డిఫాల్ట్గా దీనికి ఇచ్చేసాడు హాట్స్పాట్, IPv6. ఇక్కడ IPv6 కనుక ఎనేబుల్ చేస్తేనే ఇది ప్యాకేజెస్ ఎనేబులింగ్ అనమాట. ఇవన్నీ ఎలా అంటే మాడ్యూల్స్ లాగా ఉంటుంది ఇంటర్నల్గా. సో ఆ మాడ్యూల్స్ ఇక్కడ సెలెక్ట్ చేస్తేనే వాయిస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ మైక్రోటెక్ అప్ అయిన తర్వాత ఆ మాడ్యూల్స్ మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు నాకు మొత్తం అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయాలి అంటే ఏ నొక్కాలి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, సెలెక్ట్ ఆల్ విత్ ఏ. ఓకే, నాకు అవసరం లేదు, కొన్ని అవసరం లేదంటే మీరు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐని నొక్కి ఎంటర్ కొడితే అది ఏం కన్సిడర్ చేస్తుంది అంటే అంతకు ముందర ఏమైనా డేటా ఉందా ఈ హార్డ్ డిస్క్లో, ఉంటే చెరిగిపోద్దని ఇట్స్ అన్ వార్నింగ్ మెసేజ్. దట్ ఇట్స్ అ క్రిటికల్ వార్నింగ్ మెసేజ్. ఓకే, అది మాకు అవసరం లేదు డేటా అనుకునే లెక్క అయితే ఎస్ కొడతాం. ఎస్ కొడితే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు నౌ ఫార్మాటింగ్ చేస్తుంది. ఈ ఫార్మాట్ అయ్యి ఇన్స్టలేషన్ అయ్యే టైంలో మనం ఏం చేద్దామంటే విండోస్ లోపలికి వెళ్ళి ఇక్కడ CMD IP కాన్ఫిగ్. మనకి ఏమన్నా IP వచ్చిందా, ఇది ఆల్రెడీ నేను కాన్ఫిగర్ చేసిన IP 10.10.10.2 అనేది ప్రీవియస్గా కాన్ఫిగర్ చేసిన IP. పింగ్
10.10.10.1 2 వచ్చేసి లోకల్ ఐపీ. సో నాకు పింగ్ అవుతుంది 10 పింగ్ 10.10.10.1 పింగ్ అవుతుందా? పింగ్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే దానికి కాన్ఫిగరేషన్ లేదు. సో ఇది విండోస్ సిస్టమ్ 2 అనే దానికి కాన్ఫిగర్ చేసి అది రెడీగా ఉంది. ఇప్పుడు మనం విండోస్ 7ని మనం ఏం చేయాలంటే మైక్రోటెక్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇన్స్టలేషన్ అంతా అయిపోయింది. ప్రెస్ ఎంటర్ టు రీబూట్. ఇప్పుడు రీబూట్ అవుతుంది. విన్బాక్స్ అనేది ఒక యూటిలిటీ అన్నమాట. ఇది డైరెక్ట్ గా లైనక్స్ బేస్ మీద పనిచేస్తుంది. సిఎల్ఐ కమాండ్ బేస్ మీద ఉంటుంది కాబట్టి అందరికి సిఎల్ఐ వస్తుంది రాదు అనేది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాడు ఏం చేశాడంటే ఒక విన్బాక్స్ అనే టూల్ ఇన్స్టాల్ చేశాడు. విన్బాక్స్ అనే టూల్ ఒకటి ఇన్స్టాల్ చేయడం కాదు, సారీ, వాడు ఒకటి తయారు చేసి ఏదైతే లైనక్స్ బేస్ మీద సిఎల్ఐ బేస్ మీద వర్క్ చేస్తుందో దాన్ని నేను ఏం చేశాడంటే జియోఐ బేస్ కి కన్వర్ట్ చేసుకున్నాను. అది ఏంటి తర్వాత నేను చెప్తాను. నౌ అడ్మిన్ బై డిఫాల్ట్ గా అడ్మిన్ యూజర్ ఏముంటుంది, అది రూట్ యూజర్ కింద వర్క్ చేస్తుంది. దానికి పాస్వర్డ్ ఏముంటుంది. ప్రెస్ ఎంటర్. సో మీకు ఇక్కడ యూ వాంట్ టు సీ ది లైసెన్స్ అంటది. ఇదేంటంటే ఈ లైసెన్స్ హార్డ్ డిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్ ఉన్నన్నాళ్ళు ఈ లైసెన్స్ కంటిన్యూస్ గా పనిచేస్తుంది. యూ వాంట్ టు సీ ది లైసెన్స్, ఎస్ అంటే ఎస్, నువ్వు నాకు అవసరం లేదంటే నో కొట్టండి. దిస్ ఇస్ ద లైసెన్స్ కి. కరెంట్ లైసెన్స్ సాఫ్ట్వేర్ ఐడీస్ అండి. ఇప్పుడు మీరు ఏదైనా లైసెన్స్ తీసుకోవాలి అంటే ఇందులో చాలా లెవెల్స్ ఉన్నాయి. 4 అని 5 అని 6 అని అలా లెవెల్స్ ఉన్నాయి. నీకు ఏ లెవెల్ ఆఫ్ లైసెన్స్ కావాలి అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. ఏది మీ ఈ సాఫ్ట్వేర్ ఐడిని అక్కడ డిఫైన్ చేసి ఆ డిఫైన్ చేసిన సాఫ్ట్వేర్ ఐడికి వాడు లైసెన్స్ ఇస్తాడు. ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ. ఇది నార్మల్ గా ఒక సిఎల్ఏ కన్సోల్ స్క్రీన్ అనమాట. ఇంటర్ఫేస్ ప్రింట్. ఇక్కడ ప్రింట్ అంటే ఏమైతే ఉన్నాయి ఇట్ షో ఇట్ విల్ డిస్ప్లే ది థింగ్స్. ఇట్ విల్ డిస్ప్లే ది థింగ్స్. ఓకే, నౌ ఇప్పుడు నాకేంటి ఇక్కడ ఇంటర్ఫేస్ ప్రింట్ కొట్టాం. ఐపీ అడ్రస్ అనేది ఒక ట్యాబ్ లోకి వెళ్ళి ఐపీ యాడ్. ఏం యాడ్ చేయాలి మనం? అడ్రస్ యాడ్ చేస్తున్నాం. ఏంటి? 10.10.10.10.1/24. ఇక్కడ స్లాష్ నోటేషన్స్ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ కొడితే మీకు ఏంటి అనేది చూపిస్తుంది. అది దేనికి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ ఇంకా. సో ఈ ఐపీ అడ్రస్ దేనికి యాడ్ చేయాలి? ఇంటర్ఫేస్కి యాడ్ చేయాలి. ఏ ఇంటర్ఫేస్కి యాడ్ చేస్తున్నాం మనం? ఇక్కడ బై డిఫాల్ట్ ఈథర్నెట్ 1 అనేది మనకి ఏదైతే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా వస్తుందో, ఇక్కడ మన సిస్టమ్స్ లో కనుక చూసుకునే లెక్కైతే ఆన్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఈథర్నెట్ 0 కని తీసుకుంటుంది. లైనక్స్ లో అట్లయితే ఇంట్లో ఈథర్నెట్ 1 ఏదైనా తీసుకుంటుంది అంటే మీకు ఆన్ బోర్డు ఫిజికల్ సర్వర్ లో ఆన్ బోర్డ్ 1 ఏదైతే ఉందో అది ఈథర్నెట్ 1 కింద తీసుకుంటుంది. ఆ తర్వాత ఎక్స్టర్నల్ ల్యాండ్ కార్డ్ ఏదైతే ఉందో అది ఈథర్నెట్ 2 కింద తీసుకుంటుంది. ఒకటి అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మేము సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము, AR710 ఇన్స్టాల్ చేస్తున్నాము, అందులో 4 గిగ్ కార్డులు ఉంటాయి. అది ఎలా తీసుకుంటుంది అంటే G0, G1, G2, G3 అలా ఆ సిరీస్ లో తీసుకుంటుంది. సో నాకు ఇప్పుడు ఈథర్నెట్ 2 ఓకే. నౌ ఇక్కడ ప్రింట్. ఇందాక చెప్పాను ప్రింట్ అంటే మనకి కమాండ్ ఏముంది కాన్ఫిగరేషన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నాకు అక్కడ విండోస్ ఉంది. విండోస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది. ఇది ఆల్రెడీ కనెక్ట్ చేస్తుందని చెప్పాను. 10.10.10.1 సారీ పింగ్ 10.10.10.1. సో లోకల్ గా పింగ్ అవుతుంది మనకి అక్కడ 10.10.10.2 10.10.10.2 పింగ్ అవ్వట్లేదు మనకి. ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కసారి చూద్దాం. విండోస్ ఆల్రెడీ ఉంది.
ఈ ఫైర్ వాల్ ఏమన్నా ఎనేబుల్ చేసి ఉందా? ఓకే. సో ఇక్కడ మనకి ఫైర్ వాల్ ఎనేబుల్ చేస్తుంది. అందుకని మనకి ఐసీఎంపీ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ ఐసీఎంపీ రిక్వెస్ట్లు మనకి అలౌ చేయట్లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని ఫైర్ వాల్ డిజేబుల్ చేస్తున్నా. ఓకే, దీన్ని ఫైర్ వాల్ డిజేబుల్ చేశాను. ప్రస్తుతానికి నాకు ఫైర్ వాల్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఇక్కడ అక్కడి చెక్ చేసాను, ఇక్కడి నుంచి కూడా చెక్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఫైర్ వాల్ ఉండటం వల్ల ఇందాక ఏమైందంటే ఆగిపోయింది, పింగ్ అలౌ చేయలేదు. నాకైతే పింగ్ అవుతుంది. ఇప్పుడు వన్ సైడ్ నుంచి పింగ్ అవుతుంది, సెకండ్ సైడ్ నుంచి కూడా పింగ్ చెక్ చేద్దాం. పింగ్ చూడండి, పింగ్ 10.10.10.1 ఆల్రెడీ చూసాను దీన్ని, సో ఆబ్వియస్లీ వస్తుంది. పింగ్ 10.10.10.2, సో పింగ్ అవుతుంది. సో మీకు మైక్రోటెక్ నుంచి మైక్రోటెక్ ఇన్స్టాలేషను, ఓకే, దాని ఇంటిగ్రేషన్ విత్ బేసిక్ లెవెల్ ఇంటిగ్రేషన్. సో ఇవి రెండింటి మధ్య విండోస్ 7కి మైక్రోటెక్ మధ్య కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయింది. మనం యాజ్ పర్ ది ఎజెండా మనం ఏమైతే వాళ్ళు చేద్దాం అనుకున్నామో ఇదంతా క్లియర్ అని అనుకుంటున్నాను. ఎవరికన్నా కనుక ఏమైనా డౌట్స్ ఉండే లెక్క అయితే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు ఒక్కసారి మెయిల్ చేయండి. డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తున్నాను, మెయిల్ చేయండి. దానికి తగ్గట్టుగా నేను మీకు సజెషన్ ఇస్తాను. ఇవాళకి నేను ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ, బాయ్.